శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈరోజు కార్తీక మాసం ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తిన పరిస్థితులున్నాయి. కెపాసిటీకి మించి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. రద్దీ కారణంగా రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఈ ఘటనలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. భక్తుల మరణం అత్యంత విషాదకరమైన చంద్రబాబు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 5 ఎకరాల్లో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉంది. తిరుమలలో దర్శనం కాలేదని ఓ భక్తుడు దాదాపు 10 కోట్ల ఖర్చుతో సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాల్లో వరుస తొక్కిసలాట ఘటనలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులైతే ఉన్నాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో దేవుని దర్శనం కోసం వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులైతే ఎదురవుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే ఏపీలోని 3 ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలైతే చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. రైలింగ్ ఊడిపోవడంతో చాలా మంది భక్తులు కింద పడిపోవడం, తొక్కిసలాట జరగడం, ఇందులో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం, మరింత మంది క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఆలయం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ? ఇక్కడ ఏదైతే పలాస కాశీబుగ్గ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఈ ఆలయం దగ్గర కానీ ఇప్పుడు ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పీతవాహ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 9 మందికి పైగా మృతి చెందడం, 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామితో పాటు మిగతా అనేక వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అనేక మంది దేవతామూర్తులు కొలువైనటువంటి ఒక ప్రాంగణంగా, సువిశాలమైనటువంటి ప్రాంగణం ఇది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తి ఆలయాన్ని ఇచ్చారు. దీనికి చాలా ప్రాముఖ్యత, ముఖ్యంగా కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల పలాసతో పాటు మందస, వజ్రపుకొత్తూరు, టెక్కలి, నందిగామ తదితర మండలాల నుంచి అనేక మంది ఈ రోజు కార్తీక మాసం శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మనకి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే మృతులు చెందినటువంటి వాళ్ళు అందుతున్నాయి. ముఖ్యంగా ఏచూరి, ఏదైతే ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళు ఏచూరి చిన్నమ్మి, ఈమె టెక్కలి అంటే పలాసకి దగ్గరలో ఉన్నటువంటి మండలం, టెక్కలికి సంబంధించినటువంటి ఆమెతో పాటు రాపాక విజయ, ఈమె విజయపుత్తూరు మండలానికి సంబంధించినటువంటి ఆమె. మరోవైపు మరుపిండి నీలమ్మ, తువ్వు రాజేశ్వరి, ముఖ్యంగా అందరూ మహిళలే. చిన్ని యశోదమ్మ. ఇలా మనం చూసుకున్నట్లయితే కుంటిభద్ర గ్రామానికి చెందినటువంటి వాళ్ళు రూప, వీళ్ళందరూ కూడా మహిళలు. ఈ మహిళలందరూ కూడా ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నారు. ఆలయం విశాలంగా, సుశాలంగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళేటటువంటి దారి, ఆ రైలింగ్ ఏర్పాటు కానీ, క్యూ లైన్ లో ఏర్పాట్లు కానీ ఉన్నటువంటి లోపాలే ప్రధానంగా ఈ ఘటనకు కారణంగా చెప్తున్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. మరోవైపు ఉదయం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులు తొందరగా ఇంటికి వెళ్ళాలనేటటువంటి ఆతృత కూడా దీనికి తోడైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఈ దురదృష్టకరమైనటువంటి ఘటన ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించలేదు. ఎటు చూసినా కూడా ఇప్పుడు శవాల దెబ్బలు కూడా ఆత్మనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కనిపించినా కూడా ఒక విషాద ఘటనలే వినిపిస్తూ ఉన్నారు. దేవుని పూజకు వచ్చాము, దైవ దర్శనం చేసుకుంటాము, ఇంతందరం కూడా హ్యాపీగా ఉంటాము. అది ఏదైతే దైవ దర్శనంకి వచ్చిన వాళ్ళు వ్యక్తి జీవుల్లా పడి ఉండటం పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ
ఆ పరిస్థితి అయితే దయింది. దీనికి సంబంధించి ఇప్పటికైతే హాస్పిటల్కి ఏదైతే మెరుగైన వైద్య సహాయం కోసం పంపించినటువంటి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా చేరుకున్నారు. అధికారులు కూడా క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్య సహాయం అందించేందుకు చూస్తున్నారు. మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు ఆయన కూడా డాక్టరు, ఆయన కూడా స్వయంగా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మరింత లాస్ కాకుండా ఉన్నటువంటి క్షతగాత్రులు ఏదైతే దెబ్బలతో ఇల్లి గాయాల పాలయ్యి ఊపిరాడక కొన ఊపిరితో చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఎంత వీలైతే అంత మెరుగైన వైద్య సహాయం అందించేందుకైతే ఏర్పాట్లు అయినవి కొనసాగుతుంది. ఈ పలాస కాశీబుగ్గ ప్రాంతంలో ఒక బీతావాహ పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. స్వాతి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నారు. అది భగవంతుని దయతో ఇంకా తగ్గితే బాగుందని ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకెవరు కూడా మృతి చెందకూడదు అని కూడా ఇక్కడ కోరుకుంటూ ప్రార్థనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నాయుడు, మనం విజువల్స్ లో చూడొచ్చు, అంటే దర్శనానికి వెళ్లే మార్గం అయితే మాత్రం కిక్కిరిసిపోయిన పరిస్థితులు. అంటే ఒక్కసారిగా దర్శనానికి అనుమతించారా? ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? స్వాతి, ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం భక్తులు తరలి వచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ ఘటన కారణం ఆలయం సుశాలంగా ఉంటుంది. ఆలయం 12 ఎకరాల్లో ఉంటుంది. కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గర క్లస్టర్గా ఉంటుంది. అంతా ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి వీధుల నుంచి వెళ్ళాలి. ఆ వీధుల నుంచి వెళ్ళిన తర్వాత గంటల కొద్ది నిరీక్షించి వెళ్లారు. ముఖ్యంగా భద్రతా లోపం కూడా కనిపిస్తుంది. ఎవరికి కూడా ఈ దీనిపైన పోలీసు కానీ అక్కడ ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి యజమానులు కానీ ఎవరు కూడా సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఒకసారిగా క్యూ లైన్ కూడా వచ్చేటటువంటి భక్తులకి సరిపడేటట్టుగా క్యూ లైన్ లేకపోవడం, ఆ రెండు లేకపోవడంతోనే ఎంత ప్రమాదం, ఎంత ఘోరం, ఎంత దారుణమైనటువంటి ఘటన జరిగే కారణంగా వచ్చి స్వాతి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరికి అంతా కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరిని కలిపినా కూడా ఈయన గాథ వినిపిస్తుంది. ఇప్పుడే దేవుడికి వెళ్ళి వస్తానని చెప్పింది అమ్మ రాలేదని చెప్పి కొంతమంది ఏడుస్తున్నటువంటి పరిస్థితి. తమ భార్య వెళ్ళింది, తనకు అన్నం పెట్టి వెళ్ళిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారు ఒక గాథ వినిపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా ఒక బీతావా పరిస్థితి ఉంది. గుడికి వెళ్ళి తిరిగి వస్తాం, గుడిలో ఉన్నటువంటి ఇంత ప్రమాదం జరుగుతుంది కూడా ఎవరు ఊహించలేదు. తరచు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అనేక ఆలయాలు, ఎక్కడ చూస్తే ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో వేలాదిగా భక్తులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు. నేపథ్యంలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఎంతమంది మృతి చెందడానికి కారణంగా మనకి తెలుస్తుంది. స్వాతి, ఈ మృతి చెందిన వాళ్ళని వారికి అండగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అయితే క్షతగాత్రుల విషయంలోనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మృతుల సంఖ్య పెరగకూడదని ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 10 మందికి పైగా మనం చూస్తున్నట్లయితే హాస్పిటల్లో ఊపిరి ఆడనటువంటి పరిస్థితుల్లో, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో గాయపడి వాళ్ళందరూ కూడా చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి, నాయుడు, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు పరిసర ప్రాంత వాసుల, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఈ టెంపుల్ కి? ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పలాస ఊళ్ళోనే ఈ ఆలయం అనేది ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టించినటువంటి ఈ ఆలయం సువిశాలంగా ఉంటుంది. దీనిపైన అనేక మంది వీడియోస్ చేయడం, ట్రోల్స్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, తిరుమలలో తల్లదంగా విధంగా అంత దీనిని తలిపించే విధంగా స్వామివారి అక్కడ ఉన్నటువంటి కొలతలతోనే చూపించి ఉందని ఒక ప్రచారం అయితే గత 1 year గా జరిగింది. ఈ ప్రచారం పెద్ద ఎత్తున చేయడంతో శ్రీకాకుళం పట్టణం నుంచి కూడా చాలా మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే పలాస సరౌండింగ్స్ లో అనేక ప్రాంతాలు ఉన్నాయి. వజ్రకొత్తూరు, మందస, ఇటు పలాస గాని, చెక్కల కానీ, నందిగాం కానీ, ఈ చుట్టుపక్కల మండలాలు, అన్ని మండలాలు కూడా ఈ ప్రాంత కనెక్టివిటీగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పూజల్లో ఎక్కువగా మన ఈ మధ్య చూస్తున్నట్లయితే నిమగ్నం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది గుమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. తెల్లవారిని మనమే మొట్టమొదటిసారిగా ఇది మనకి ఆ సమాచారం తెలిసింది. మనం కలెక్ట్ చేయడం
ఇంతమంది భక్తులు ఉన్నారు, దైవ దర్శనానికి వెళ్తున్నారని ఆ కవర్ చేసే క్రమంలో ఇలాంటి దురదృష్టకర కూడా కవర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మనం లైవ్ విజువల్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. చూస్తుండగానే అది రైలింగ్ ఊడిపోయినటువంటి పరిస్థితి, చుక్కులాట జరిగిపోయినటువంటి పరిస్థితి, ఎవరి చేతిలో ఏమీ లేనటువంటి పరిస్థితి, క్షణాల్లో అంతా జరిగిపోయింది. మనం దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఆలయం ఆ ఏకాదశి అలా పర్వదినం దానికోసం కవర్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి దురదృష్టకరమైనటువంటి కవర్ చేసి మనం మొదటగా మనం బ్రేక్ చేయాల్సినటువంటి పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి ఘటన మనం చూపించాము. ముఖ్యంగా ఏదైతే ఇంత ఘటన కారణం ప్రధానంగా క్యూ లైన్లు ఏర్పాటు లేకపోవడం, పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేయకపోవడం, ఇటు పోలీస్ కానీ అక్కడ ఆలయ సిబ్బంది కానీ ఎవరు కూడా ఇంత దీన్ని ఊహించలేకపోయారు. ఎవరు కూడా ఎన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంటుంది అనేది ఊహించలేకపోయారు. ఎవరు కూడా ప్రిజెక్ట్ చేయలేకపోయారు. ఈ ఊహకు అందని జనం భక్తులు ఒకసారిగా తరలి రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంతమంది క్షతగాత్రులు అయ్యారు. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఊహించలేని విధంగా ఉంది. కనీసం నిర్వాహకులు ఎవరు దీని మీద జవాబు చెప్పే పరిస్థితి ఉంది నాయుడు? ఈ ఆలయ నిర్వహణ అంతా ఒక వ్యక్తి బుధక్షణాల మీద వేసుకొని చేశారు. ఆయన ముసలి, ఆయన చాలా వృద్ధుడు, ఆయన కూడా 80 years ఉంటుంది పండ అని చెప్పి ఆయనే తన తల్లి వెళ్ళింది. అతను సక్రమంగా జరగలేదు, నాయన మన ప్రాంతంలో ఆలయం నిర్మించు అని చెప్పడంతోనే తన సొంత డబ్బులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఆలయం నిర్మించాడు. ఆయన ఒక్కడి పర్యవేక్షణలో దేవాదాయ శాఖ కూడా టేక్ ఓవర్ చేయలేదు, ఇంకా ఏం లేదు, అది ప్రైవేట్ ఆలయంగానే ఉన్నటువంటి పరిస్థితి.